ఏపీ అసెంబ్లీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా వ్యవహరించిందని ధూళిపాళ్ల నరేందర్ అన్నారు. రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లపై దాడులు నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేషనల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ జరిపిస్తున్నామని, రేషన్ బియ్యం మాఫియాను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే దీనిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఒక చోట తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా తొందరపాటుగా నోటీస్ ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది. ఎందుకంటే సభ ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 385 టన్నులని, మరి జాయింట్ కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారి 178 టన్నులకు నోటీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు కూడా కొంతమందికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి అడుగులు మోతే పరిస్థితి ఉంటే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. ఇవి ఇందాక క్వశ్చన్లో మంత్రి గారు చెప్పారు, ఎన్ని రకాలైన సంస్కరణలు తెస్తా ఉన్నారో చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి అటువంటప్పుడు కొంతమంది తప్పులు చేసిన అధికారుల యొక్క ఫలితం అనుభవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని. కాబట్టి అధ్యక్ష, నేను కోరేది ఒకటే మంత్రి గారిని, దీనిలో ఏదైతే మీరు దీనిలో చెప్పారో అధ్యక్ష, ఇప్పటికీ 20 కోరారు, ఇప్పుడు మళ్ళీ ఒకటే అంటున్నారు, ఫినిష్ చేయండి సార్. సార్ అయిపోయింది అధ్యక్ష. మంత్రి గారిని స్పష్టంగా కోరుతా ఉంది ఏంటంటే, ఏది కరెక్ట్, 178 టన్నులనే నోటీస్ ఇచ్చింది కరెక్టా, మంత్రి గారు సభలో చెప్పింది కరెక్టా? ఒకవేళ 178 టన్నులు అని చెప్పి నోటీస్ ఇస్తే ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? రెండోది, ఏదైతే క్రిమినల్ కాన్స్పరసీ బిట్వీన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గతంలో పనిచేసిన వాళ్ళు, ఆఫీసర్స్, రేషన్ మాఫియాకున్న నెక్సెస్ మీద ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేక విచారణ చేయించుతుందా? ఇదే కాక ఏ గోడౌన్లో ఈ తేడాలు ఉన్నాయనేది గుర్తించారు? దీని మీద సమగ్రమైన సమాధానం సంబంధించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మరి పీడిఎస్ రైస్ ఉందో వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారు అధ్యక్ష. మరి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో ప్రభుత్వ మరియు ప్రైవేటు గోదాంలో నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి మరి ప్రభుత్వ గోదాంలో అయితే కనుక 2-3 నెలలని వాటిని తరలించడం, అదేవిధంగా ప్రైవేట్ అయితే కనుక ఎక్కువ కాలం అందులో ఉంచి, మరి వైసీపీ నాయకులు ఎక్కువ ఆ గోదాంలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. అయితే మరి ఈ గోదాముల్లో మరి ఎంత బియ్యం ఉందో ఎక్కడికి వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం అధ్యక్ష. మచిలీపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, కర్నూలు జిల్లాల్లో లారీలు కొద్ది బియ్యం ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా దీనిపైన ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మరి ప్రజల యొక్క సొమ్ముని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ జేఎస్ వేర్ హౌస్కి మీకు వచ్చిన అనుమానం, ఈ 378.86 మెట్రిక్ టన్నులు ఎట్లా ఐడెంటిఫై చేసామంటే, ఫస్ట్ మేము జరిగిన తనిఖీల్లో 1,70,56,000 రూపాయలు మేము పెనల్టీ వేసాం. ఎందుకంటే వీ ఆల్వేస్ పుట్ 100% ఎక్సెస్ యాజ్ అ రెవెన్యూ కాస్ట్ అధ్యక్ష. సో సరుకు విలువ చూసి దానికి అదనంగా పెనాల్టీగా ఇంకో 100% మేము పెనాల్టీ వేస్తాం. దాని ప్రకారంగా ఒకసారి 1,70,56,000, మరొకసారి సెకండ్ తనిఖీలో వచ్చినప్పుడు 1,67,22,893 రూపాయలు వాళ్ళకి జరిమానా వేయడం జరిగింది అధ్యక్ష. సో అందులో ఎక్కడ పొరపాటు లేదు అధ్యక్ష. తప్పకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఫిగర్కి వచ్చాం. డెఫినెట్గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పుదారును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. వీ హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్ 1,70 lakhs. ద బ్యాలెన్స్ ఆఫ్ 1,67 lakhs విల్ డెఫినెట్లీ బీ రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అధ్యక్ష. వీటితో పాటు 3 Seasons లాజిస్టిక్ అని ఈ కాకినాడ జిల్లాలో కరపలో అక్కడ కూడా 632 మెట్రిక్ టన్స్ మేము ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అదేవిధంగా బేతంచెర్లలో నంద్యాల జిల్లాలో అక్కడ కూడా దాదాపు 19.9 మెట్రిక్ టన్స్, అదేవిధంగా 45.65 మెట్రిక్ టన్స్
ఈ 2 బేతంచెర్ల గోడౌన్స్లో మేము ఐడెంటిఫై చేసాం. వీళ్ళని ఇమీడియట్గా మేము నోటీసులు ఇచ్చి మేము గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. నేను గతంలో కూడా సభలో ప్రకటించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తున్నాం, విచ్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ ఏ లారీలోకి వెళ్తుంది, ఎప్పుడు వచ్చిందనే దానిపైన